ఇక బీఆర్ఎస్ పోటీ ఇచ్చే స్థితిలో లేదట. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సులువే, అయినా మనం అప్రమత్తంగా ఉండాలి. కీలకమైన సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అట. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితులు లేదని, పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఇప్పుడు సునాయాసంగా గెలుస్తామని మంత్రివర్గ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్టు తెలిసింది. అయినా సరే అప్రమత్తంగానే ఉండాలని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో తాను విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తుందని, ఎన్నికల వ్యవహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మిగతా 15 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కో మంత్రి ఒక్కో లోక్సభ స్థాన బాధ్యతలు సీఎం అప్పగించారు. 14 మంది మంత్రులకు 14 లోక్సభ సెగ్మెంట్లు పోగా మరో సెగ్మెంట్ బాధ్యతను ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి అప్పగించారు. తమకు అప్పగించిన లోక్సభ స్థానాల పరిధిలో మున్సిపాలిటీల్లో స్థానిక నేతలు కార్యకర్తలు సన్నద్ధం చేసే పని వెంటనే మొదలు పెట్టాలని మంత్రులకు సూచించినట్టు సమాచారం. మంత్రి ఉత్తమ్ కుమార్కు నిజామాబాద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మల్కాజ్గిరి, తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్, ఎవరెవరు ఏ సెగ్మెంట్ బాధ్యతలు తీసుకోవాలనే జాబితాను కేబినెట్ భేటీలో అందజేసినట్టు తెలిసింది. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ఖరారు వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అప్పగించిన నేపథ్యంలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ మధ్య 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు సమాచారం. ఇక దేవాదుల ఎత్తిపోతల పథకం 3వ దశపై కీలక చర్చ జరిగినట్టు సమాచారం. 3వ దశ 2011 నుంచి పెండింగ్లో ఉందని, గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆపిందని మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రస్తావించినట్టు తెలిసింది. తొలి 2 దశల్లో పెద్దగా ప్రయోజనం కలగలేదని, 3వ దశ అంచనాలను సవరించి వెంటనే పనులు చేపట్టాలని కోరినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను పరిశీలించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించినట్టు సమాచారం. మొత్తంగా కేబినెట్ ఎజెండాలోని 15 అంశాలు అప్పటికప్పుడు భేటీలో ప్రస్తావనకు వచ్చిన 7 అంశాలు కలిపి మొత్తం 22 అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందట. సో ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి మున్సిపాలిటీలలో ఏంది అంటే అది సేమ్ డౌట్ అనే కనపడుతూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అంత బలంగా అయితే ఇప్పుడు లేదు. ఓపెన్గా మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్కి వ్యతిరేకత ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ కూడా అంతగా నెట్టుకొచ్చే పరిస్థితి లేదు ఈరోజు. బీజేపీ అది ఇక ముగిసిన చరిత్రలాగా బీజేపీ అది ఇక కనీసం డిపాజిట్గానే దక్కుతుందంటే అది కూడా లేని పరిస్థితిలో ఉంది. మరి మున్సిపాలిటీలు ఏమన్నా బీజేపీ గతంలో చూపించిన ఆ ఉత్సాహం ఏమైనా కనపడుతుందా లేదా అనేది చూడాలి. కాకపోతే వాస్తవంగా చెప్పాలంటే 3 పార్టీల మీద ప్రజలకి విరక్తి కలిగిందనే చెప్పుకోవచ్చు. ఏ పార్టీని నమ్మే పొజిషన్లో లేదు, ఏ పార్టీ ఎన్ని చెప్పినా కూడా నమ్మే పొజిషన్లో లేదు. సర్లే ఈసారికి వీడికి వేద్దామని వేయాలి తప్పితే ప్రజలు వారిగా డిసైడ్ అయ్యి ఈ పార్టీకి వేస్తేనే బాగుంటుందని ఓటేసే పరిస్థితి లేదు ఈరోజు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి అనేది ఇక చూడాలి, ఇక డౌట్. ఎందుకంటే కార్యకర్తలు కావచ్చు, నాయకుల్లో కావచ్చు ఉత్సాహం తగ్గింది. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత నాకు తెలిసి యావత్ కార్యకర్తలకి, నాయకులకి ఉత్సాహం కలిగింది. ఇక నుంచి మనం కొట్లాడవచ్చు, కేసీఆర్ మనం వెంటున్నాడు, ఇక మన ముందు నడిపించడానికి వచ్చిండు, ఆయన బయటకు వచ్చిండు, ఇక సరే ఆయన కనసైగుల్లో నడుద్దామంటే ఇప్పుడు మళ్ళీ ఆయన ఫామ్ హౌస్కి పరిమితం అయ్యింది. ఇక సో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉందంటే ఇక ఆయనే బయటికి రానప్పుడు మనం బయటికి వెళ్ళి ఏం కొట్లాడతాం అనే కాడికి నాయకుల్లో అసహనం వ్యక్తం అవుతూ ఉంది. ఎంత తిరిగినా మనకి ఇప్పుడు మనం గెలిచినా కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే మారే పరిస్థితి లేదు కదా అని కొంతమంది బయటపడతా ఉన్నారు. గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఇప్పటికప్పుడే యాక్టివ్ అయ్యే పొజిషన్లో కూడా లేరు. ఎందుకంటే మొన్న జరిగిన ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత చాలామందికి అసహనం వ్యక్తమైంది. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా కానీ ఊహించిన స్థాయిలో బీఆర్ఎస్ నెట్టుకు రాలేదు స్థానిక సంస్థ ఎన్నికల్లో. సో ఇదే కనుక కంటిన్యూ అయితే నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇక టైట్ ఫైట్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కానీ
మరి అంతో ఇంతో కాంగ్రెసే బయటపడే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కావచ్చు, ప్రజల్లో ఉన్న ఆలోచన విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఇక మళ్ళీ కాంగ్రెస్కి వేస్తే పైసలైనా వస్తాయి, ఈ నిధులు ఏమైనా శాంక్షన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది, కాంగ్రెస్ వాడిని గెలిపించుకుంటే కొంత పనులు అవుతాయి అనే కాడికి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ ఆ ఆలోచనని తిప్పుకొట్టే ప్రయత్నం చేయలేకపోతుంది. ఎన్ని కేటీఆర్ స్పీచ్లు ఇచ్చినా, హరీష్ రావు స్పీచ్లు ఇచ్చినా ప్రజలకి మైండ్లో బలంగా నాటిపోయింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో ప్రచారం బాగా చేస్తాం. వాళ్ళ మైండ్లో ఒకటి మాత్రం బాగా నింపుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఏంటి, ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ నెగ్గకపోతే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెగ్గకపోతే మీకు పనులు అవ్వవు. ఇప్పుడు బీఆర్ఎస్ అతను వస్తే పనులు జరగవు, డిలే అవుతాయి. సో ఈ మైండ్ సెట్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు ప్రజలకి. దీన్ని తిప్పుకొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేయలేకపోతుంది. ఆ నమ్మకాన్ని బీఆర్ఎస్ తీసుకురాలేకపోతుంది. ఎస్ మేము వస్తే ఈ పనులు జరుగుతాయి అని చెప్పలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ. సో కేటీఆర్ కూడా అంత బలంగా ఇప్పుడు మాట్లాడిన, గతంలో కేటీఆర్ మాట్లాడితే చూసిన ప్రజలు ఈరోజు కేటీఆర్ వ్యాఖ్యలను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇదే కంటిన్యూ అయితే మళ్ళీ రానున్న ఎన్నికలకి బీఆర్ఎస్కి కన్ను కొట్టే పరిస్థితే ఉండదు. ఇక్కడ 3 పార్టీలు అదే పరిస్థితిలో ఉండొచ్చు, వ్యతిరేకత 3 పార్టీలకు ఉంది కాదనట్లే, కానీ బీఆర్ఎస్ దాని నుంచి బయటపడలేకపోతూ ఉంది. ప్లస్ ఏంటంటే గ్రామస్థాయి నాయకులను కొత్తగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకునే పనిలో ఉండాలి. ఇప్పుడు అప్పుడే ఇన్ ఫ్యూచర్ 2028 ఎన్నికల్లో ఎంతో కొంత నెట్టుకొచ్చే పరిస్థితి ఉంటుంది.